హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మేము పండక్కి మా తాతగారు ఊరు వెళ్తున్నాము. ఇదిగోండి మా నాన్న, నేను, బాబు. నాన్న హాయ్ చెప్పు. బాబు హాయ్ చెప్పు. ఇటు చూడు ఒకసారి. హ్యాపీ ఉందా? ఆచి వెళ్తున్నాం కదా మనము. ఎక్కడికి? పెద్దనాన్ని వాళ్ళ ఇంటికా? పెద్దనాన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, పెద్దనాన్ని దగ్గరికి. మేము 10th క్లాస్ లో ఉండేటప్పుడు ఈ వే నుంచే సైకిల్ మీద వెళ్ళి వాళ్ళము. రోజు ఒక 7-8 కిలోమీటర్స్ అలా వచ్చేది డిస్టెన్స్. ఇదిగోండి ఈ తోటల్లో వెళ్ళి వాళ్ళం. వింటర్ సీజన్ లో అయితే చీకటి అయిపోయేది, కానీ తోటల్లో నిద్ర వచ్చి వాళ్ళం అలాగా. ఇంకొక అమ్మాయి నేను. ఇదిగోండి ఇక్కడ ఈ వ్యూ అంతా చాలా బాగుంటది. మా మండలంలో కొన్ని ఊర్లన్నిటికి అమ్మవారి ఫేమస్. అమ్మవారి పేరు అంటే రేయిబోడం తల్లి అంట. అప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్న పాకలా ఉండేది, అప్పుడు ఈ విగ్రహం ఉండేది. ఇప్పుడు గుడి కట్టాక ఇచ్చేసారు. ఈ గుడి పక్కన చెరువు వ్యూ అంతా చాలా బాగుంటది చూడండి, ప్రశాంత వాతావరణం. నాన్న వస్తావా? బాబు వదిలేసావే బాబు. ఇదిగో బొట్టు పెడదా, జేజ్ చేసి వెళ్ళు జేజికి. లోపలికి చెప్పులతో వెళ్ళకూడదు. ఇక్కడ నుంచి పెట్టే. గుడ్ బాయ్. దా ఇటు వచ్చిదా. జేజ్ చూసాను కదా, పద. క్లోజ్. నో నో నో, ఇట్రా. చూడు అల్లక్కడ చూడు కత్తి పట్టుకున్న ఒక అతను ఉన్నారు చూడు. పద చూడు అక్కడ ఎంట్రన్స్ లో చూడు. పద దిగు, స్లోగా దిగు. నన్ను ఆడికెందుకు వదిలేవు? పద స్లోగా పద. చూడు అక్కడ చూడు ఒకసారి. ఫ్లవర్సా ఇక్కడ చూసావా? ఇక్కడంతా ఓడి రెండోసారి వేసారు పంటలు. ఇది రెండోసారి. ఇక్కడే ఉన్నాను రా, ఇల్లు చూడు. వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ, చూసావా? లెఫ్ట్ సైడ్ చూడు, లెఫ్ట్ సైడ్ చూడు. ఎంత బాగుంది కదా. ఇక్కడ స్కూల్ అయితే ఈ హైవే అవతల రోడ్ సైడ్ ఇది. ఇక్కడ వరకు వచ్చేవాళ్ళం. ఒక 7 కిలోమీటర్స్ అయితే ఉండేది. ఇక్కడ వరకు సైకిల్ మీద వచ్చేవాళ్ళం. సైకిల్లో ఎంటర్ అయ్యాము. అంటే ఫ్రూట్స్ ఇలాగ స్వీట్స్ తీసుకోవడానికి. నార్మల్గా హైవే పై నుంచి వెళ్తే అయిపోద్ది, కానీ అక్కడ నుంచి ఏం దొరకవు కాబట్టి టెక్కల్లోకి రావాల్సి వస్తుంది. నార్మల్ గా పూండిలో కేజీన్నర అందుకిస్తున్నారు, ఇక్కడ కేజీ పావు 100. గ్రేప్స్ నీకు ఇచ్చాను కదా ఒకటి, అదిగో తిను. ఎక్కువ వద్దు, అది కడగాలి కదా నాన్న. పండగ సీజన్ అవ్వడము, స్వీట్ షాపు ఫ్రూట్స్ దగ్గర అస్సలు ఖాళీ లేదు, ఫుల్ రష్ గా ఉంది. బాబు గ్రేప్స్ అడిగితే ఫ్రూట్ షాప్ అన్నీ ఇచ్చారు, తీసుకున్నాను. ఇది డబుల్ రోడ్ ఆవిడ ఈ చెట్లన్నీ వేసారు కదా, బాగుంది. ఇప్పుడు పెద్ద రోడ్డు కూడా, అప్పుడు ఒక చిన్నగా ఉండేది, ఈ మధ్యలో సపరేట్ చేయడం, ఈ చెట్లన్నీ వేసారు. బాగుంది చూడటానికి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. ఇది టెక్కల్లో ఒక జగదిమెట్ట అని ఉంటది. ఈ పైన ఒక టెంపుల్ ఉంటది. ఏంటన్నా జగదిమెట్టే కదా, శివాలయం ఉంటది కదా పైన. ఇక్కడ ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, వైఎస్ఆర్ పార్టీ దువ్వాడ శ్రీని వాళ్ళ ఇల్లు. ఇది కొత్తగా కట్టారు. దగ్గర అయ్యాము. అదే ఊర్లో మాకు ఒక 5 చుట్టాలు. ఒకసారి వెళ్తే 5 చుట్టాలు కవర్ అయిపోతాం. బాగుంది కదా క్లీన్ గా. చూడు ఎన్ని కొంగలు ఉన్నాయి అక్కడ, చూసావా? పొలం చూసావా? పొలం ఇదే మా తాతగారు. ఎంటర్ అయిపోయాం. వచ్చా? ఎక్కడికి వచ్చావు బాబు? అదిగో పెద్ద నీకు నమస్తే చెయ్యు. ఇదిగో తాతయ్యకి చెయ్యు. ఏమొద్దు బాపా, ఈ బ్యాగ్ పట్టుకున్నాను ఒకసారి. నీరేమొద్దు, చలికి ఏడుతాడు. పెద్దనాన్ని వాళ్ళ ఇంటికి వెళ్దామనంటే ఓకే వెళ్దామన్నాడు. ఇదిగో పెద్దనాన్ని వాళ్ళ ఇల్లు, ఇది పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. దండం పెట్టి నానికి దండం పెట్టు. పెడతాడు మా అయ్య. చూస్తున్నాడు షాక్ అయ్యి. నాని పేరేంటి చెప్పు. ఎవరికి? మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇదిగోండి లిష్కా. ఏంటవి? చెర్రీస్ బాబుకి ఇవ్వద్దు, బాబుకి ఇవ్వద్దు. ఆడికి జలుబు చేసింది కదా, వద్దమ్మా. తోసావా పాపకి? ఫ్రిడ్జ్ లో ఏదో ఉన్నాయి లేరా, నీకెందుకు అవసరమా? ఇదిగోండి నిన్న వచ్చింది కదా మా అమ్మల ఇంటికి, అక్కడ కూర్చుంది కదా మా అమ్మమ్మ.
మా నాన్న ఇక్కడికి వచ్చాడా? ఏం వండుతున్నావే? చికెన్. తీయ ఒకసారి చూద్దాం, చూపిద్దాం. చికెన్ గుంటున్నా మీద వేస్తావే బాబు. చికెన్ ఏమి? చికెన్, మటన్. ఓహో, కనుమ స్పెషల్స్. మష్రూమ్, చికెన్. ఇది మా నాన్నకా? ఇంకిదేంటి? రైస్, వాటర్. ఇవన్నీ నువ్వే చేసావా? ఇంకెవరు తినలేదా? లేటుగా వండుతావు నువ్వు. మటన్ పుల్స్, వడాస్, గారెలు, ఇవన్నీ నువ్వే చేసావా? రసం బాగా కనిపిస్తుంది. తింటే ఇంకా బాగుంటుంది. కాన్లో ఏంటి? రసం బాగా కనిపిస్తుంది, తర్వాత బిర్యానీ కూడా బాగా కనిపిస్తుంది. ఇది నాకు అవసరం లేదు, ఇదే మనకు అవసరం. అందుకే నేను తెచ్చుకున్నాను. ఇప్పుడు బాగుంది, అంత పెద్దగా అయ్యింది, ఇంకా పెద్దగా అయింది. ఆడుకుంటున్నారు వాళ్ళు ఫుల్. ఇవన్నీ మా పెద్ద మామయ్య ఇంట్లో చేసిన వెరైటీస్. మొత్తం ఎన్ని చేసింది? 7-8 ఐటమ్స్ చేసింది. ఇంక మా చిన్న మామయ్య ఇంట్లో ఐటమ్స్ ఏంటంటే అక్కడ కూడా కొంచెం రికార్డ్ చేసేస్తాం. ఇదిగోటి మా పెద్ద మాయ. హాయ్ చెప్పు మాయ. హాయ్ అను. హాయ్ అని ఇలా నాకు పెళ్ళలేదు కానీ నేను వచ్చాను అది ఇంటికి. నువ్వు నాకు పెళ్ళలేదు అసలు పండగ. హాయ్ చిన్న, హాయ్ చెప్పు. సుష్మా హాయ్ చెప్పు. ఇదిగోండి, ఈ పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకుంది కదా మా పెద్ద బాబు కూతురు. ఆ పాప వచ్చి వాళ్ళ పాప. వాళ్ళు కూడా ఈరోజే వచ్చారు. అలాగా కాసేపు మాట్లాడుకొని అదే ఊర్లో మా ధనమక్క, మా పెద్దమ్మ కూతురు కూడా ఉంటాను. అలాగే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు ఇంటికి. సో అలాగా అందరితో హ్యాపీగా ఆ రోజు కాస్త టైం స్పెండ్ చేస్తాము. బాబు అయితే అందరిని చూసి చాలా హ్యాపీ అయిపోయి అస్సలు చెయ్యికే దొరకట్లేదు. చూడండి, పట్టుకుందమన్నా దొరకట్లేదు. వాళ్ళిద్దరు అయితే ట్రై చేస్తున్నారు పట్టుకోవడానికి, కానీ దొరకట్లేదాడు. ఎక్కడ ఏం గుద్దుకుంటాడో కూడా చూడట్లేదు. ఇదిగోండి, ఈ కిచెన్లో మా అన్నయ్య ఉన్నాడు. ఇదిగోండి, భోజనం చేస్తున్నాడు కదా మా మామయ్య, అదే మా పెద్దమ్మ కూతురు వాళ్ళ ఆయన. ఈ పిల్లలు వచ్చి మేనకోడళ్ళు అవుతారు. సో వీళ్ళు వచ్చి నావన్నీ ప్రతి ఒక్క వీడియో అండ్ షార్ట్ అన్నీ ఫాలో అవుతారు. నేను ఫస్ట్ ఏ వీడియో పోస్ట్ చేశానో, థర్డ్ ఏది పోస్ట్ చేశానో అన్నీ కూడా వీళ్ళు చెప్తారు. వీళ్ళు నన్ను వీడియో తీయత్తా అని అలా అన్నారు. యాక్చువల్గా అయితే మైక్ అప్పుడు డిస్కనెక్ట్ అయింది. సో వాళ్ళు క్యూట్గా మాట్లాడారు, అవి రికార్డ్ అయ్యాయి అనుకున్నాను. కానీ నా మైక్ ఆన్లో లేదు. నేను దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇదిగోండి, తనైతే నేను డ్యాన్స్ చేస్తాను అక్క, రీల్ కూడా పెట్టు అనుకోనంటే సరే అని అన్నాను. ఆ రీల్ కూడా నేను తీసాను. ఇదిగోండి, పక్కన మా మాయ ఫుడ్ తినేస్తున్నారు, అదే మా అక్క వాళ్ళ ఆయన. ఏం తింటున్నాడంటే మేక తలకాయ ఇవన్నీ తినేస్తున్నాడు ఫుల్గా. మా అన్నయ్య అయితే నాకు వీడియో తీయొద్దు అనుకునే అన్నాడు. అదిగో ఈలోగా మా అత్త కూతుర్లు వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి, నాతో పాటే వచ్చారు. నా బ్యాక్ సైడ్ ఉన్నారు కాబట్టి వీడియో తీయలేదు, ఇప్పుడు అటు ఉన్నారు కాబట్టి వీడియో తీశాను. మా ధనమక్క అయితే ఈ నార్మల్ కనుమ రోజు ఏం వండుతారు అందరూ? అన్ని నాన్ వెజ్ ఐటమ్సే కదా వండుతారు. మా ధనమక్క అయితే మటను, చికెను, గారెలు, రసం ఇవన్నీ చేసింది. అన్నీ లాస్ట్ అయిపోయి నేను వెళ్ళేసరికి అన్నీ చూపిస్తుంది. ఇదిగోండి, అరిసెలు, బూరెలు, సలాడ్ అన్నీ చూపిస్తుంది. వంటలు అయితే బాగా చేస్తాడు మా అక్క. అన్నం లాస్ట్ అయిపోయింది. వీళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ నాకు వీడియో తీయత్తా అనుకొని నా సైడ్కి వచ్చారు. వాళ్ళ మాటలు అయితే క్యూట్గా నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే నేను రికార్డ్ ఆన్ చేయలేదు, మైక్ చూసుకోకుండా చేస్తాను. వాళ్ళైతే నేను ఉండిపోతానని అయితే, ఆ పెద్దదయ్య అయితే ఉండిపోతానని ట్రై చేసింది. నేను ఉండనేసరికి వాళ్ళు కూడా అలా బయలుదేరారు. అదిగోండి, ఏవేవో చెప్తుంది. సరిగ్గా అప్పుడు ఆడిన మాటలు కూడా నాకు గుర్తులేవు. గాబరగా మాట్లాడేసాం అందరం. ఈ బాబు కూడా అందరికి చూసి వాళ్ళతో డ్యాన్స్లు వేసుకొని, ఇదిగోండి రీల్ చేస్తాను అన్నది కదా, సైడ్ నుంచి ప్రాక్టీస్ చేసుకుంటుంది రీల్ కోసం. ఇంక వీడు చూడండి, కొంతమంది వెళ్ళిపోయారు, వీళ్ళిద్దరు ఉండడంతో ఏదో పుల్లతో అలా సైలెంట్గా ఆడుకుంటున్నాడు. అదేంటో పిల్లలు అందరినీ ఒక్కసారి చూసి ఫుల్ హైపర్ అయిపోతారు. కొందరు ఇటు అటు వెళ్ళిపోగానే వీడైతే దీంతో ఒక్క పుల్లతోనే అలా ఆడుకుంటున్నాడు. వాళ్ళు కూడా వెళ్ళిపోయాక ఇంక ఫుల్ సైలెంట్ అయిపోతాడేమో వీడు. మాయా బాయ్, చిన్న బాయ్, చిన్న బాయ్. ఇది గ్రీన్ కలర్ లో ఉందా? ఊరికి రిటర్న్ అయిపోతున్నాం మేము, దారిలో ఉన్నాము. బాబు
పడుకుంటావా పడుకుంటావా పడుకుంటావా? పడుకో, తాతయ్యని పట్టుకో, గట్టి పట్టుకో. నిద్ర వస్తుందా? ఇదండి ఈ రోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసి. ఇదండి ఈ రోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.